గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ 1వ తారీఖు నుండి జూన్ 15వ తారీఖు వరకు కూడా ఈ 15 రోజులు పక్ష ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాదశ రాశుల వరకు కూడా. అయితే ముందుగా మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. మేషరాశి వారికి ఏంటంటే కనుక మొదటి వారం అంటే ఇంచుమించు 7వ తారీఖు దాకా కూడా అనుకూలంగా ఉంటే తర్వాత 8వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం మొదటి వారం మాత్రం ఏదైనా మంచి పనులు ఉండి ఎదరకు వెళ్ళడం, రెండో వారం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే ఆదాయ విషయంలో కానీ పెట్టుబడుల విషయంలో కానీ కొంచెం అనుకున్నంత స్పీడ్గా అయితే కనపడలేదు. అయితే ఖర్చుల విషయంలో కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి. రుణాలు చాలా శాతం తీర్చగలుగుతారు. ఆదాయపరంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి, ప్రయత్నం చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా మొదటి వారంలో కొంచెం అనుకూలమైన వాతావరణం కనపడుతుంది, రెండో వారం ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రైవేట్ రంగానికి చెందిన ఉద్యోగస్తులు కూడా ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి ఉద్యోగ వ్యవహారాలు సాగుతుంటాయి కాబట్టి జాగ్రత్త. అయితే వివాదాలకి కోపతాపాలకి వాటికి దూరంగా ఉండడం మంచిది. అలాగే వ్యామోహాలు కోరికలు లేదా అనవసరమైనటువంటి వ్యవహారాలకి ఎదురుకు వెళ్ళడం మంచిది కాదు. ఆరోగ్యాన్ని ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారాలు చేసేవారికి అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా మంచి అవకాశాలు అయితే వస్తాయి. అలాగే ఇతర దేశాలు ప్రయాణాలు చేసుకునే వారు కూడా అనుకూలత కనపడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసినా, సంతానం కోసం ప్రయత్నం చేసినా సఫలీకృతం అవుతుంది. ప్రేమికుల మధ్య కలయికలు, అలాగే రాజకీయ నాయకులకు కలిసి వచ్చే అవకాశాలతో పాటుగా సినిమా టీవీ మీడియా రంగాల వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. అయితే భార్యాభర్తల మధ్య చిన్న తగాదాలు పోట్లాట్లు ఉన్నాయి కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల మధ్య కూడా అనవసరమైన తగాదాలు గొడవలు కనపడుతున్నాయి. ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. కాబట్టి ఖర్చులని అదుపులో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఈ 15 రోజులు మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక విద్యార్థులకి కొత్త కాలేజీలో సీట్లు సంపాదించుకోవడం కానీ లేదా కొత్త చదువుకి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ స్కూళ్ళలో జాయిన్ అవ్వడం కానీ బాగా అనుకూలిస్తుంది. విదేశీపరమైనటువంటి చదువుల కోసం ప్రయత్నం చేసినా సరే అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకొని ఇంకా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా చెక్ చేసుకుని మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి అలా చెక్ చేసుకుని దాన్ని బట్టి ఏదైనా పరిహారాలు ఉండి చేసుకుని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయేటటువంటి రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఏ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలు ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ రకంగా ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే కోర్టు వివాదాలు, శత్రువులు పెరగడము, ఇరుగు పొరుగు వాళ్ళతో సమస్యలు లేదా పోలీస్ కేసులు అటు ఉండడం కానీ, లేకపోతే పీడకలాలు రావడము, ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము, లేకపోతే కనుక భూతప్రాత పిశాచాది ఇలాంటివి ఏమైనా అనుమానాలు రావడం, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.